సాఫ్ట్‌గా, జ్యూసీగా, మసాలా ఫుల్‌గా అబ్సార్బ్ అయిన ఈ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుందండి. ఇలా ఒక్కసారి చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మా స్పెషల్ హోమ్ స్టైల్ చికెన్ కర్రీని ఇవాళ మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుందండి. హాఫ్ కేజీ చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఒకసారి కలిపి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ కొత్తిమీర, పుదీనా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలిపి మూత పెట్టి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మీ స్పైస్కి తగ్గట్టుగా మిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేయడం వల్ల ఆయిల్ స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఒకసారి కింద నుంచి మొత్తం కలిపి హాఫ్ కప్ టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 8-10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా చికెన్ నుంచి వాటర్ వస్తుందండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలిపి మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకొని ఇంకొకసారి కలిపి మరగపెట్టుకున్న అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని 8-10 వరకు కాజుని పేస్ట్ చేసి వేసుకోవాలి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 5-10 నిమిషాల వరకు మగ్గించుకొని పావు కప్పు కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్, రోటీ, పులావ్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. నాకైతే పులావ్లోకి ఇష్టం. మీకు ఎందులో ఇష్టమో కామెంట్ చేయండి.